ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమన్నారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు మంత్రి నారా లోకేష్. 3 రోజులు మహానాడులో బూతులు భజనలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలు, ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయన్నారు బాబు. ఆంధ్రప్రదేశ్ is well positioned for green energy. This is another advantage. Solar, wind, pumped energy, and also if you can produce green energy, transmission lines, storage, and also finally even green ammonia, nitrogen you can go, then ports are available. No other state is having this advantage. Some states are having some solar, some states may have some wind, but all put together, number 1 state for green energy and downstream industries, Andhra Pradesh for exports. You write down, you come to Andhra Pradesh, I will give you all the facilities in this regard. అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప మహానాడు అద్భుతంగా జరిగిందన్నారు. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని చెప్పారు. సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్ అన్నారు. మహానాడులో ప్రవేశపెట్టిన 6 శాసనాల కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జూన్లోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని చెప్పారు చంద్రబాబు. వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలుచోట్ల రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. పచ్చదనం, పరిశుభ్రత అంటూ చెట్లు నాటించి పచ్చదనం పెంచేలా చేసిన చంద్రబాబు తన పర్యటన కోసం చెట్లను నరకమంటారా అని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాలో భాగంగా తరచూ ఇలా అడ్డొచ్చిన కొమ్మలను అధికారులు తొలగిస్తుంటారని తెలిపారు. దీన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ ప్రచారానికి వాడుకుంటుందని ఎక్స్లో స్పందించారు నారా లోకేష్. వైసీపీపై అక్కసుతోనే కడపలో మహానాడు నిర్వహించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 3 రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేదన్నారు. కడపలో మహానాడు పెట్టడం ద్వారా తనకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు అంబటి. 93% స్ట్రైక్ రేట్ అంట. ఎన్ని టీములు కలుపుకున్నాడేవా 93% స్ట్రైక్ రేట్ గురించి? నీ టీం సంగతి దేవుడేరు. బీజేపీ టీము, జనసేన టీము, ఇన్ని టీములు కలిసి ఆడారు. అందుకని నీకు 93 స్ట్రైక్ రేటా కనపడుతుంది. సింగిల్ గారా బ్యాటింగ్, సింగిల్ గారా నాయన? క్లీన్ బౌల్ డక్అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు. సింగిల్గా ఆడినటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరొకరిని మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప గెలిచినటువంటి సందర్భం ఉన్నదా? ఏపీలో జూలై 1 నుంచి రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ప్రతి నెల 1 నుంచి 15 వరకు రేషన్ సరుకుల పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇంటి దగ్గరే సరుకులు అందించనున్నారు రేషన్ డీలర్లు.